ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జి మొత్తానికైతే ఒకరు దెబ్బతిన్న పులైతే ఇంకొకరు కసి మీద ఉన్న సింహం అని చెప్పి అనుకోవచ్చు. సో మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జి మన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి, లాస్ట్ టైం రికార్డ్స్ ఏమంటుంది, పిచ్ ఎలా ఉండబోతుంది అని మన దగ్గర ఉన్న ఇప్పుడు ప్లేయర్స్ ఎలా బాగా ఆడుతున్నారు అండ్ ఎవరి దగ్గర వీక్నెస్ ఉంది, ఎవరి దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, ఎల్హెచ్జి ఎలా ఆడబోతుంది అండ్ ఎస్ఆర్హెచ్ ఎలా జవాబు చెప్పబోతుంది, వీటన్నిటి గురించి చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో ఇది చూశాక మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మిస్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. నేను పవన్ కృష్ణ, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ. ఇంకా మొదలు పెట్టేద్దాం. సో సండే మ్యాచ్ జరగబోతుంది 5th April 2026 మధ్యాహ్నం 3:30 PMకి జరగబోతుంది. ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్ స్టేడియంలో, రైట్. సో మొత్తానికైతే ఇప్పటి వరకు 6 మ్యాచెస్ అయ్యాయి ఎల్ఎస్జి వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇందులో ఎల్ఎస్జికే ఎక్కువ ఎడ్జ్ ఉంది. ఎల్ఎస్జినే ఇంతవరకు 4 సార్లు గెలిచింది మన ఎస్ఆర్హెచ్ మీద, అండ్ ఎస్ఆర్హెచ్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది ఓవరాల్ ఐపీఎల్లో. అండ్ బట్ ఇక్కడ ఉప్పల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం 1-1 ఉందన్నమాట. ఎస్, ఒకసారి ఎల్ఎస్జి గెలిచింది, ఒకసారి మన ఎస్ఆర్హెచ్ గెలిచింది. మొత్తానికి చెప్పాలంటే లాస్ట్ సీజన్లో జరిగిన మ్యాచ్ మీకు గుర్తుందా, 10 ఓవర్స్లో 160 స్కోర్ని క్లియర్ కట్గా చేస్తారు. మొత్తానికైతే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ 50 రన్స్ ఎక్కువనే కొట్టేశారు. ట్రావిస్ హెడ్ నాకు తెలిసినంత 83 అండ్ అభిషేక్ శర్మ 79 రన్స్ దాకా కొట్టాడు అనుకుంటాను. మొత్తానికైతే అద్భుతమైన ఇన్నింగ్స్ అప్పుడు ఆడారు. 10 ఓవర్స్లో 10 వికెట్స్ తేడాతో గెలిచారు. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ గట్టి పోటీ అయితే ఇస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి ఎల్ఎస్జి అయితే కొంచెం ప్రాబ్లమ్స్లో అయితే ఉంది, అంత బాగా ఆడట్లేదు. ఒకసారి మన లాస్ట్ మ్యాచ్ ఎలా ఉందనేది చూస్తే మాత్రం కేకేఆర్తో ఎస్ఆర్హెచ్ ఎలా ఆడిందో అనే ఒక చిన్న రీక్యాప్ చూసుకుందాం. 226 రన్స్ చేశారు, భారీ స్కోర్. అవుట్ ఆఫ్ 8 వికెట్స్ 65 రన్స్ తేడాతో మన వాళ్ళు గెలిచారు. హెన్రీ క్లాసెన్ 52 రన్స్ చేశారు 35 బాల్స్లో. మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ముఖ్యమైన ఇన్నింగ్స్. అండ్ అభిషేక్ శర్మ ఈజ్ ఫైనల్లీ మొత్తానికైతే మనకి ఫామ్లోకి అయితే వచ్చేసాడు. 48 రన్స్ చేశాడు అవుట్ ఆఫ్ 21 బాల్స్. అండ్ ట్రావిస్ హెడ్ కూడా చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు, 21 బాల్స్లో 46 రన్స్ చేశాడు. సో ఎలా చూసుకున్నా కూడా బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంది. లాస్ట్ టైం కొంచెం ఇషాన్ కిషన్ అనుకున్నంత రేంజ్లో ఆడలేదు, బట్ అంతకుముందు మాత్రం బాగా ఆడాడు. కాబట్టి డెఫినెట్లీ ఈసారి మళ్ళీ తను ఏంటనేది చూపించే అవకాశం ఉంది, తనకు అవకాశం వస్తే. అండ్ బౌలింగ్ పరంగా చూసుకున్నా కూడా మొన్నటిదాకా బ్యాటర్స్ అద్భుతంగా ఆడుతూ ఉన్నారు, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ చాలా లేమ్గా ఉంది, అంత బాగా లేదు, చాలా లోగా ఉంది అనుకున్నారు. కానీ లాస్ట్ టైం మ్యాచ్ కేకేఆర్తో వాళ్ళు ఏంటనేది ప్రూవ్ చేశారనమాట. జయదేవ్ ఉన్నత్కర్ 3 వికెట్లు తీశాడు, 21 రన్స్ మాత్రమే తీశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 వికెట్లు తీశాడు, 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఇషాన్ మలింగా 2 వికెట్స్ తీసుకున్నాడు, అండ్ దట్ టు బి 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఎలా తీసుకున్నా కూడా బౌలింగ్ అనేది ఇప్పుడు కొంచెం పటిష్టంగా ఉంది. మరి నెక్స్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ చేస్తారా, రానున్న మ్యాచ్లో కూడా అది కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలన్నమాట. అండ్ ఎల్ఎస్జిది ఒకసారి మ్యాచ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్, ఆ మ్యాచ్లో బొక్కబోర్లా పడిందని చెప్పి అనుకోలే. 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 141 రన్స్ చేసింది అవుట్ ఆఫ్ 10 వికెట్స్. అబ్దుల్ సమద్ ఒకటే 36 రన్ చేశారు 25 బాల్స్లో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మిషెల్ మార్చ్ 35 రన్ చేశారు, అది కూడా 28 బాల్స్లో. మిగతా వాళ్ళందరూ కూడా కుప్పగోలిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే రిషబ్ పంత్ ఓపెనింగ్లోకి వచ్చాడు, కానీ అంతగా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సో ఈసారి మిడిల్ ఆర్డర్లో వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం తను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు అన్నాడు సో మిడిల్ ఆర్డర్లో వచ్చే అవకాశం ఉందని. సో ప్రిన్స్ యాదవ్ వాళ్ళ బౌలింగ్ కూడా చూసుకుంటే 20 రన్లు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మొహమ్మద్ షమి 28 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. బట్ క్రూషియల్ టైంలో మొహమ్మద్ షమి స్టిల్ డేంజరస్. ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు మళ్ళీ. సో ఢిల్లీ క్యాపిటల్స్కి ఫస్ట్ బాల్కే వికెట్ తీసి పెవిలియన్కి పంపించారు ఓపెనర్స్ని. సో అలా ఉంటుంది కాబట్టి తక్కువ అంచనా అయితే వేయకూడదు. అండ్ ఇద్దరు వికెట్ కీపర్లు ఇద్దరు క్యాప్టెన్ల మధ్య జరగబోతున్న ఈ సమరంలో ఎవరు గెలుస్తారని చూడాలన్నమాట. ప్యాట్ కమిన్స్ గాయం వల్ల అందుబాటులో లేడు కాబట్టి ఇషాన్ కిషన్కి మొత్తం బాధ్యతలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఎల్ఎస్జి కెప్టెన్ రిషబ్ పంత్. సో అదనమాట సంగతి. అండ్ దాని తర్వాత ఒకసారి సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అనేది ఒకసారి టకాటక్ చూస్తే, పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కనుక 50-50 కొట్టారంటే మ్యాచ్ మనదైపోద్ది అనమాట. 200 and 220 స్కోర్ ఈజీగా దాటిపోతుంది. అండ్ వీళ్ళిద్దరిట్లో ఏ ఒక్కరైనా సరే పవర్ ప్లే కంప్లీట్ చేసినా కూడా మ్యాచ్ మనదయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, 200 స్కోర్ అవుతుంది. మిడిల్ ఓవర్లో క్లాస్ అండ్ స్పిన్ అటాక్కి రెడీగా ఉన్నాడు, బౌలింగ్ పరంగా కూడా చూసుకున్నా కూడా. అండ్ అట్ ది సేమ్ టైం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండర్ ప్రదర్శన చేయడం రెడీగా ఉన్నాడు. అటు బాల్ ఇటు బ్యాట్తోని చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వడం రెడీగా ఉన్నాడు. బట్ బలహీనతలు, వీక్నెస్ ఏముందంటే ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో డెత్ ఓవర్లో కొంచెం ఒక ఎక్స్పీరియన్స్డ్ స్పెల్ వేసే ఒక పేసర్ లేకపోవడం అనేది మనకి ఇప్పటికీ మనల్ని వెంటాడుతున్న ఒక సమస్య ఎస్ఆర్హెచ్కి. సో నెక్స్ట్ కమింగ్ టు లక్నో సూపర్ జైంట్స్
దగ్గర ఉన్న స్ట్రెంత్ ఏంటి, బలాలు ఏంటంటే మిడిల్ ఓవర్స్లో అత్యంత ప్రమాదకరమైన పంత్ ఇంకా పూరన్ జోడీ ఉంది. సో వీళ్ళు ఇంకా ఎట్టు ప్రూవ్ ఎలా చేస్తారనే చూడాలి. మొహమ్మద్ షమి ఇంకా ఎన్రిచ్ కూడిన ఒక పదునైన పేస్ అటాక్ కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఇందాక చెప్పినట్టు మొహమ్మద్ షమి ఫస్ట్ బాల్కే వికెట్ తీయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. బట్ బలహీనతలు, వీక్నెస్ చూసుకుంటే టాప్ ఆర్డర్లో నిలకడ లేని ఒక ఇష్యూ అయితే ఉందన్నమాట. గత మ్యాచ్లో 141 రన్స్కి మాత్రమే ఆల్అౌట్ అయిపోయారనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే బ్యాటింగ్ పరంగా చాలా దెబ్బతిన్నారు. అలా అని చెప్పి తక్కువ అంచనా వేయద్దు. ఆ రోజు వాళ్ళ రోజు కాకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ డే తప్పకుండా కమ్బ్యాక్, ఒక బౌన్స్ బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ పిచ్ ఉంది, మన హైదరాబాద్ పిచ్ ఏదైతే ఉందో మంచి పిచ్, బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇక్కడ చెలరేగిపోవడానికి ఆస్కారం ఉంది. సో పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ బౌన్స్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో బ్యాటర్లు ఎక్కడ తడబడకుండా షాట్లు ఆడడానికి ఈజీగా ఆడతారు. బాల్ అనేది డైరెక్ట్ బ్యాట్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్లాట్ అండ్ హార్డ్ స్క్వేర్ అని చెప్పి అనుకోవచ్చు. దీనివల్ల బ్లాక్ సాయిల్తో తయారైన గట్టి పిచ్ ఇది. అండ్ చుట్టుపక్కల గడ్డి అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి బాల్ అనేది మంచి పరిగెడుతుంది. సో బ్యాటింగ్కి ఇది ఒక స్వర్గధామం. ఇక్కడ 210 రన్స్ కూడా సేఫ్ కాదు. సో 250కి ఏం చేయాల్సిందే. ఇక్కడ ఒకవేళ 160, 170 కొడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ 270 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి హైదరాబాద్ పిచ్ మీద. సో ఈ పిచ్ మీద కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మన వాళ్ళు బాగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ అడ్వాంటేజ్ చూసుకోవాలి. అండ్ పిచ్ మీద వ్యూహాలు ఎలా ఉండాలి అంటే పవర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. సో కొత్త బంతి కాబట్టి బ్యాట్కి చాలా దగ్గరగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. సో హెడ్ అండ్ అభిషేక్ వంటి హిట్టర్లు మొదటి 6 ఓవర్స్లోనే 80 to 90 రన్స్ చేసే అవకాశం మెండుగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎల్ఎస్జీతో మ్యాచ్ ఉన్నప్పుడు కూడా 10 ఓవర్లలోనే 160 కొట్టారు. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఫస్ట్ పవర్ ప్లేలోనే ఒక 80-90 రన్స్ మినిమం చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ స్పిన్నర్ల పాత్ర కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎండ వల్ల పిచ్ పొడిబారుతుంది కాబట్టి రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్లకు కొంచెం టర్న్ దొరుకుతుంది. పెద్ద బౌండరీల వల్ల బంతి గాల్లోకి ధైర్యంగా విసరవచ్చు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇంకోటి పేసర్లకు ఒక సవాల్. ఇక్కడ పేస్కి పెద్దగా ఇక్కడ స్కోప్ లేదని చెప్పి అనుకోవాలి. సో ఇక్కడ వీలైనంత వరకు స్లో బాల్స్ని వేయడానికి ఎక్కువ పేసర్లు చేసే అవకాశం ఉందన్నమాట. వైడ్ యార్కర్లు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది. లేకపోతే మన ఉన్నత్కద్ వేసినట్టు కటర్స్ వేయాల్సిన అవసరం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఒకవేళ వికెట్లు కావాలి అనుకుంటే మాత్రం అనూహ్యంగా ఒక టెస్ట్ స్టైల్ స్లోవర్ బాల్స్ వేసినప్పుడు మాత్రమే ఫేసర్లకి ఇక్కడ వికెట్ దొరికే అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఎలా ఉన్నా కూడా డే మ్యాచ్ ప్రభావం కాబట్టి ఇక్కడ టాస్ అండ్ డ్యూ గురించి మాట్లాడుకుంటే మధ్యాహ్నం 3:30 మ్యాచ్ కావడంపై పిచ్ మీద అసలు ఎటువంటి డ్యూ మంచు అనేది ఉండదు కాబట్టి పిచ్ కొంచెం పొడిగా ఉంటుంది. అండ్ దీనివల్ల రెండో ఇన్నింగ్స్లో కూడా స్పిన్నర్లు బంతిని బాగా గ్రిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. డ్యూ అనేది ఉండదు యాజ్ యూజువల్ చెప్పినట్టు. అండ్ టాస్ వ్యూహం వచ్చేసి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఎటువంటి ప్రెషర్ లేకుండా స్వేచ్ఛగా ఆడడానికి ట్రై చేస్తుంది. అండ్ 200+ అట్లీస్ట్ 250కి ఏం చేస్తూ ఆడితేనే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటుంది. అండ్ ఎప్పుడైతే 200+, 250+ స్కోర్ అవుతుందో అప్పుడు మాత్రమే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్లోనే మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో సెకండ్ ఇన్నింగ్స్లో ఆ ప్రెషర్ని తట్టుకోగలుగుతారా లేదా అనేది చూడాలి. అండ్ ఒకసారి స్టేడియం ఒక రికార్డులు చూసుకుంటే మాత్రం ఇక్కడ అత్యధికంగా వచ్చిన స్కోర్ వచ్చేసి 277 ఫర్ 3 వికెట్స్. అది కూడా ముంబై ఇండియన్స్ మీద 2004లో సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ స్కోర్స్ రికార్డెడ్ ఆన్ అవర్ ఉప్పల్ స్టేడియం. అండ్ ఒకసారి బౌండరీ పరంగా చూసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. స్ట్రైట్ బౌండరీ వచ్చేసి 70 మీటర్స్ ఉంది. అండ్ స్క్వేర్ బౌండరీ వచ్చేసి 65 to 67 మీటర్స్ ఉందన్నమాట. సో ఎలా చూసుకున్నా కూడా ఫ్లాట్ పిచ్ కాబట్టి గట్టినే కొడతారు. సో ఇక్కడ లాస్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే మ్యాచ్పై హై స్కోరింగ్ థ్రిల్లర్ మారే అవకాశం హైగా ఉంటుందన్నమాట. బ్యాటింగ్ ట్రాక్పై ఎస్ఆర్హెచ్ యొక్క విధ్వంసం అనేది ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎల్ఎస్జీ మరి వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ ఎలా ఉంటుంది, ఆ బౌలింగ్ యూనిట్ అనుకున్న విధంగా ఎస్ఆర్హెచ్ని తట్టుకోగలుగుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ అంటేనే బేసిక్గా ఇప్పుడు బ్యాటింగ్ పవర్ హిట్టర్లు ఉన్నారు, వరల్డ్ కప్ విన్నర్స్ ఉన్నారు, వరల్డ్ లెవెల్ క్లాస్ బ్యాట్స్మెన్ ఉన్నారు, మంచి అగ్రెషన్ ఉంది. బ్యాట్ని తిప్పి కొట్టారంటే మాత్రం 200 స్కోర్ ఈజీగా అయిపోతుంది. ప్రతిసారి 200 స్కోర్ ప్లస్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మరి ఈసారి కూడా అవుతుంది, అందులో హోమ్ గ్రౌండ్లో. సో మీరు కామెంట్ చేయండి, ఈసారి ఎస్ఆర్హెచ్ ఎంత స్కోర్ చేయబోతుంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, గంట బటన్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. పోస్ట్ మ్యాచ్ తప్పకుండా రివ్యూ కూడా చేద్దాం. సో డోంట్ మిస్ ఇట్. మళ్ళీ కలుద్దాం.